హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, టైం వచ్చేసి ఎంత అయింది లక్కీ? చూడు, వెనక కనిపిస్తుందా? ఎంత అయింది? 12. 1:30 అయితే అవుతుందండి. 1:30, 1:20 అయితే అయింది. ఇప్పుడే ఇక అందరం టిఫిన్ అయితే చేసాము. మార్నింగ్ ఇక స్నానాలు అయితే చేసుకున్నాం. లంచ్ అయితే వంట అయితే చేశాను. ఇక తినాలి అన్నం అయితే. ఇంకా చూడండి, మా అబ్బాయి అయితే స్నానం చేసుకున్నాడు. బాగా ఆయిల్ అయితే పెట్టుకున్నామండి ఈరోజు అయితే. వారం అయితే 10 రోజుల దాకా అవుతుంది. వారం అవుతుంది. కొంచెం ప్రయాణాలు అటు ఇటు మూలన ఇంకా తలస్నానాలే. ఎక్కడికి రా? తలస్నానాలు. ఇంకా జుట్టుకైతే ఆయిల్ పెట్టుకోలేదు. ఈరోజు అయితే చూడండి, మా అబ్బాయి జుట్టు, నా జుట్టు ఫుల్ పెట్టుకున్నాం. ఆయిల్ అయితే పెట్టుకొని ఇప్పుడే స్నానాలు చేసుకున్నాం. చూడండి, మా అబ్బాయి అయితే వెళ్తున్నాడు బయటికి అయితే వెళ్ళాడు. ఇక నేను ఫుల్గా పెట్టుకున్నా. చూడండి, చెమటలు ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని జడ అయితే వేసుకున్నా. ఇక స్నానం అయితే చేయాలండి. స్నానం చేసేసుకుంటా. ఇక అన్నం అయితే పెట్టేయాలి. ఇక అన్నం పెట్టేస్తాను మా వాళ్ళకి, అత్తయ్యకి మామయ్యకి అయితే అన్నం అయితే పెట్టేస్తా. కర్రీ వచ్చేసి టమాటా కర్రీ చేశాను. ఇంకా మా బాబుకి వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే చేసా. మార్నింగ్ నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి. ఇక తినాలి అన్నం అయితే. ఇక తినేయాలి. చేసుకున్న పిల్లకి కాలు నొప్పులు వస్తున్నాయా? కాలు నొప్పులు వస్తే కదలకుండా తిరగకుండా ఉండు. మరి పడుకో, తిరక్కాకు. నేను వచ్చి అన్నం పెడతాగా. కూర్చోపు, అయినా చిరాకు చేయకాకు. చేపలు అలవాటుగా లక్కీ లేచిద్దా? లక్కీ ఇట్లా నాన్న తిద్దు కానీ ఇది తీస్తావా? ఒక్క నిమిషం వస్తుందా? మాకు ఇక్కడ ట్యాప్స్ అలవాటు అయ్యాయి. ఇక్కడ మమ్మీకి బరువు వయసు ఉంది. ట్యాప్లు ఎక్కడెక్కడ ట్యాప్లు అలవాటు అయినాక ఇక బకెట్లలో పద్దాకు గిన్నెలు అవన్నీ అయితే రుద్దేసిన. కర్రీ అయితే చేసాను కదా, గిన్నెలో పెట్టేసి గిన్నెల మామూలుగా ఇవన్నీ కడిగేసుకున్నాం. ఇక అన్నం అయితే తినేయాలి. ఓకేనా? నేను వచ్చేస్తా 5 minutes. ప్లేట్ ఏదో బిలక్కి, పెద్ద ప్లేటు కడుక్కొచ్చుకోపో. రమ్లో కడుక్కొచ్చుకోపో. ఉన్నారా? కడుక్కొచ్చుకో దగ్గర. ఏది లక్కీ నీ ప్లేటు? హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇంకా అన్నం అయితే పెడుతున్నాం. మా వాళ్ళకి వచ్చేసి కర్రీ వచ్చేసి నేను టమాటా కర్రీ చేశాను. మార్నింగ్ ఇప్పుడు లంచ్కి వచ్చేసి ఈ గిన్నెలో పెట్టేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. నీట్గా శుభ్రంగా కడిగాను. ఇదిగో చూడండి, టమాటా కర్రీ మాకు. ఇంకా టిఫిన్ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి. నిమ్మకాయ లెమన్ రైస్ అయితే చేశాను. వేడివేడిగా అన్నం వండి. ఇంకొచ్చేసి మా అబ్బాయికి వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే చేశానండి. ఎగ్ ఫ్రై కూడా బాగుంది, మంచిగా బాగుంది. ఇంక ఈరోజు నాకు లంచ్కి వచ్చేసి టమాటా కర్రీ, ఎగ్ ఫ్రై అయితే చేశాను.
ఇక మేమైతే తింటున్నామండి. మీరు తిన్నారా ఫ్రెండ్స్? మీరు తింటే మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి మరి. ఓకేనా? ఇక మా వాళ్ళకైతే నేను అన్నం అయితే పెట్టిస్తున్నా మరి. ఓకేనా మరి? బాయ్. అన్నం అయితే పెడతా. ఇగో చూడండి, ఈరోజు అయితే లంచ్కి వచ్చేసి నేను టమాటా కర్రీ చేశాను. టమాటా కర్రీ ఒట్టి టమాటా చేశానండి. చాలా రోజులు అవుతుంది టమాటా కర్రీ చేయక. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి టమాటా కర్రీ అయితే చేసా. గిన్నెలో పెట్టేసి ఇక అన్ని గిన్నెలు కడిగేసానండి. కూరలో కొంచెం కొంచెం ఇంకా గిన్నెలో పెట్టేసి శుభ్రంగా అవన్నీ కడిగేసుకొని ఇక పని అయ్యాక స్నానం చేసుకున్నాం. టమాటా కర్రీ ఇంకా వచ్చేసి మా అబ్బాయికి వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే ఇక చూడండి, తనకైతే ఎగ్ ఫ్రై అయితే చేశాను. ఎగ్ ఫ్రై అయ్యాక ఇవాళ కడుపు రెండు తింటున్నాం. 10 రోజుల నుంచి అన్నం లేదు, గిన్నం లేదు. ఏదో నీళ్ళు పోతాయి, నీళ్ళు పోతే చిరాకు చేయక కర్రీ. ఈరోజు వచ్చేసి ఇంకా చూడండి, అన్నం అయితే తింటున్నాం. కర్రీ వచ్చేసి అందరికి అన్నం పెట్టే తింటున్నారు. ఈరోజు నేను కొంచెం పెందలాడే వండానండి అన్నం అయితే. ఎందుకంటే ఈరోజు టిఫిన్కి నేను లెమన్ రైస్ చేశాను కదా, పులిహోర చేశాను, నిమ్మకాయ పులిహోర చేశాను. ఇంకా అన్నం కావాలని చెప్పేసి కొంచెం 9:30 అన్నం వండేసాను. ఎక్కువగా వండేసి మధ్యాహ్నానికి కూడా పొద్దున్న ఎందుకులో వండటం అని చెప్పేసి ఇంకా లంచ్ కాను ఇంకా టిఫిన్కి రెండింటికి కలిసి వచ్చేటట్టు ఎక్కువగా వండాను. ఇంకా సగం వచ్చేసి నిమ్మకాయ పులిహోర కలిపాను. ఇంకా సగం అయితే ఇప్పుడు అన్నం మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పెట్టేసాను. అందరికీ తింటున్నారు. రైస్ అయితే కొంచెం ఉంది. ఇంకో ఇది చూడండి, కర్రీ వచ్చేసి టమాటా కర్రీ చేశానండి. ఒట్టి టమాటాలే ఉల్లిపాయలు వేసి కొంచెం మంచిగా దగ్గరగా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి చేశాను. కర్రీ బాగుంది, మంచిగా ఉంది, కలర్ఫుల్గా ఉంది. చూడండి, ఒట్టి టమాటా కర్రీనే చాలా కలర్ఫుల్గా ఉంది. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసాను, బాగుంది టేస్ట్ అయితే కర్రీ. ఇంకొచ్చేసి మళ్ళీ చూడండి, ఇది ఎగ్ కర్రీలోదండి స్పూను. ఇక మా బాబుకి వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేశాను. నాకు ఎగ్ ఫ్రై కావాలి అంటున్నాడు. తనైతే 10 డేస్ నుంచి 10-15 రోజుల నుంచి కొద్దిగా కోడిగుడ్డే తను తింటాడండి ఎక్కువగా ఇష్టంగా. తనకి ఎగ్ ఫ్రై కానీ ఏమీ చేయట్లేదు. కొంచెం జ్వరం వచ్చిందని చెప్పేసి ఎగ్ కూడా ఏం పెట్టట్లేదు. ఎట్టా 15 రోజులు అట్లాగా అవుతుంది కదా, 2 వారాల దాకా అవుతుందిలే, ఏమి కాదని చెప్పేసి ఈరోజు అయితే సరిగ్గా తింటలేదు అన్నం. ఇంక ఈరోజు ఎగ్ ఫ్రైలా చేశాను. నిన్నటి నుంచి అడుగుతుండండి ఎగ్ ఫ్రై కావాలని. సరేలేని చెప్పేసి ఈరోజు అయితే ఎగ్ ఫ్రై చేశాను. తన వరకు ఒక ఎగ్ను 2 ఉల్లిపాయలు కోసి తన వరకు కొంచెం కర్రీ చేశాను. వంగ మంచిగా 2 సార్లతో కడుగు నోట్లో నీళ్ళు పోసుకొని పొక్కలు ఇచ్చేసి. కొంచెం అన్నం ఆకలి అంటాడండి. కొంచెం పెట్టే తను తినేసిండి, ఇంక సరిపోద్దంట, ఇక వద్దంట. ఈ కడుక్కున్నావా? అన్నం అయితే తింటున్నానండి నేనైతే ఇప్పుడు. అన్నం అయితే తింటున్నాను నేను. మా వాళ్ళు అయితే తినేసారు, నేను కూడా తింటున్నాను. చూడండి, టమాటా కర్రీ అని కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని. మామిడికాయ ముక్క
టమాటా కర్రీ చేశాను. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి మంచిగా దగ్గరగా చేసా, బాగుంటుంది. చాలా రోజులు అవుతుంది. ఓకేనా మరి.